in a race of 200 meters. Okay, there is a race of 200 meters. Starting point నుంచి ending point వరకు length ఎంత 200 మీటర్లు. B can give a start of 10 meters to A. B ఏం చేశాడంటే ఏ దగ్గరికి వెళ్ళి నువ్వు స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వకు 10 మీటర్లు ముందుండు అని అన్నాడు. ఏ 10 మీటర్ల ముందున్నాడు B కంటే. అంటే దీని అర్థం ఏంటంటే B మొత్తము 200 మీటర్లు గనక పరిగెడితే ఏ ఎంత పరిగెడతాడు? ఓన్లీ 190 మీటర్లే పరిగెడతాడు. ఎందుకంటే B ఏమన్నాడు ఏడుతోటి, ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వకు, ఒక 10 మీటర్లు ముందుకెళ్ళి అప్పుడు రన్నింగ్ రేస్ చేద్దామన్నాడు. అంటే ఏ మిగిలిన 190 మీటర్లే పరిగెడతాడు. సో కాబట్టి 0 0 క్యాన్సల్. ఇది 20:19. ఫస్ట్ అర్థమైంది, దాన్ని ఈక్వేషన్గా మార్చుకున్నాను. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? C can give, B and C can give A, రైట్? 200 మీటర్ల పరుగు పందెంలో A Bకి 100 మీటర్ల ప్రారంభాన్ని ఇవ్వగలడు మరియు B Cకి 200 మీటర్ల ప్రారంభాన్ని ఇవ్వగలడు. B Cకి, రైట్? B Cకి అంటే C ఇక్కడ ఉన్నాడు సార్, C ఇక్కడ ఉన్నాడు. B C తోటి ఏమన్నాడంటే 20 మీటర్ల ముందుండు అని అన్నాడు. 20 మీటర్ల ముందుండు అని అన్నాడు. అంటే B/C ఏమైంది? ఇది 200 మీటర్లు అవుతే C ఎంత చేస్తాడు? ఓన్లీ 200. ఇది 20:18. అంటే B గనక 20 మీటర్లు గనక వెళ్తే ఏ 19 మీటర్లు వెళ్తాడు, C 18 మీటర్లు వెళ్తాడు. C 18 మీటర్లు వెళ్తాడు. క్వశ్చన్లో ఏమన్నాడు? C can give a start of, C can give, ఓకే ఇక్కడ నేను తప్పుగా చదివాను. అందుకే మనము చాలా జాగ్రత్తగా చదవాలి సార్ క్వశ్చన్ని. ఇక్కడ వరకు అర్థమైంది కదా అందరికీ? క్వశ్చన్కి ఏమన్నాడు? C can give a start of 20 meters to B. ఇది ఇంకో పరుగు పందెం. C B తోటి ఏమన్నాడంటే నాకంటే ముందు 20 మీటర్ల ముందుండు అని అన్నాడు. C B తోటి చెప్పాడు నువ్వు స్టార్టింగ్ పాయింట్ నుంచి చెయ్యకు, 20 మీటర్ల ముందుండు అని అన్నాడు. అంటే C/B. C గనక 200 మీటర్లు గనక వెళ్తే B ఎంత వెళ్తాడు? ఓన్లీ 180 మీటర్లు మాత్రమే వెళ్తాడు. కాబట్టి ఇదెంత? 20:18. 20:18. ఇది 20:18. దీన్ని మనము ఆర్డర్లో పెట్టుకుందాం. A/B ఏమవుతుంది? 19:20. B/C ఏమవుతుంది? 20:18. 20:18. ఇక్కడ B సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. అంటే A/B/C ఏమవుతుంది? 19:20:18. 19:20:18. 19:20:18. నౌ ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఏమన్నాడు? క్వశ్చన్ ఏంటి ఇక్కడ అన్నది? ద స్టార్ట్ దట్ C can give to A. C can give to A, రైట్? C can give to A. C ఎట్లా గివ్? ఇక్కడ ఈక్వేషన్ ఎక్కడో మనం తప్పేసాం. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మేబీ సమ్వేర్ వీ హ్యావ్ misread the question. Let me read the question properly. In a race of 200 meters, B gives a start of 2 meters to A. B gives a start of 10 meters to A. If B runs 200 meters, A will run only 190 meters. That means A/B will become 19:20. This first statement, it is clear to me. Next, C can give a start of 20 meters to B. If C runs 200 meters, C గనక 200 చేస్తే B ఓన్లీ 180 మీటర్సే చేస్తాడు. అంటే B/C will become how much it is? 18:20. 18:20. 18:20. So A/B is 19:20. B/C is 18:20. 18:20. మనకేం కావాలి? Cకి Aకి మధ్యలో రిలేషన్షిప్ కావాలి.
1918 18 9s are 152, ఇది 332. సి ఏమో 20 20s are 400. అంటే 400 మీటర్లో సిఏకి ఎంత లీడ్ ఇచ్చాడు? 68 మీటర్లు లీడ్ ఇచ్చాడు. 68 మీటర్లు లీడ్ ఇచ్చాడు. 68 అయినా సార్. 18 19s are 19 8s are 19 ఎంత? 9 8s are 72 152. ఇది 342. ఇది 342 అంటే ఇది 58. ఇది 58 మీటర్స్. 400 మీటర్లో సిఏకి 58 మీటర్స్ లీడ్ ఇచ్చాడు. కానీ నాకు కావాల్సింది 400. 400/2 200. 58/2 ఎంత? 29 మీటర్స్. ఆన్సర్ ఎంత? 29 మీటర్స్.